వెల్కమ్ టు 5/5. తిరుమలలో మరో స్కామ్. స్వామికి చుట్టే శేషవస్త్రాలు వీఐపీలకు కప్పే శాలువాల్లోనూ కల్తీ జరిగిందట. కాంట్రాక్టు పట్టుకి వచ్చేది వట్టిదా? ముందుగా చూద్దాం. మంత్రులు అధికారులు అంతా చూస్తున్న పద్ధతి మారాల్సిందే అంటూ బాబు ఒక మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఎందుకో చూద్దాం ఈ బులెటిన్ లో. విజయవాడ జోజీనగర్ లో కూల్చిన ఆ 42 ఇళ్లపై ఇవాళ కార్పొరేషన్ మీటింగ్ లో చర్చ జరిగింది. మరి ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు తెలుసుకుందాం. గ్రేటర్ హైదరాబాద్ ని విస్తరించి 150 వార్డులని 300 చేస్తారా? అసలు ఎవరిని సంప్రదించరా? అంతా మీ ఇష్టమేనా అంటూ బీజేపీ ఎత్తుకున్న వివాదం ఏంటో చూద్దాం ఈ బులెటిన్ లో. మోదీ రాహుల్ పార్లమెంట్ లో కాదు, ఫేస్ టు ఫేస్ కూర్చొని మాట్లాడుకున్నారు. వాళ్ళిద్దరి మధ్య గంటన్నర జరిగిన ఆ చర్చ ఏంటో చూద్దాం ఈ రోజు 5/5 లో. మొన్న కల్తీన ఈ కలకలం, నిన్న పరకామణి చోరీ వ్యవహారం, ఇప్పుడేమో పట్టు వస్త్రం పేరుతో భారీ కుంభకోణం. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వెంకటేశ్వర స్వామి సన్నిధిలో వరుస స్కామ్లు వెలుగులోకి వస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. దశాబ్ద కాలం నుంచి ఈ స్కామ్ జరుగుతున్నట్లు ఆరోపణలు రావడం ఇటు భక్తుల్ని కూడా కలవరపెడుతోంది. పట్టు వస్త్రం స్కామ్ పై స్పందించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. టీటీడీలో ఎన్నో అక్రమాలు జరుగుతున్నాయి, అక్రమాలపై విచారించాలని కూటమి ప్రభుత్వం ఆదేశించింది. విచారణలో వరుసగా స్కామ్లు బయటపడుతున్నాయంటున్నారు పవన్. వాస్తవాలు బయటకు వచ్చిన తర్వాత చట్టపరంగా ముందుకెళ్తామని చెబుతున్నారు. Good, because all these are coming out because there is a very strong TTD board is there and Indian government is there. We are letting as if clear instructions have been given to the TTD officials from the honorable CM. I think that's the reason all these things have come out. Before they used to be there, we used to hear it by hearsay. Now we know that it is all clear. వేద ఆశీర్వచనంలో భక్తులకు కప్పే పట్టు శాలువాల కొనుగోలుపై అవినీతి ఆరోపణలు రావడం ఒక్కసారిగా అందరినీ అవాక్కయ్యేలా చేసింది. ఇదే అంశంపై 2 నెలల క్రితమే బోర్డు మీటింగ్లో చర్చ జరగడం, బోర్డు కూడా దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టడంతో విషయం వెలుగులోకి వచ్చింది. 2010 నుంచే టీటీడీకి నగరికి చెందిన బీకేఎస్ ఎక్స్పోర్ట్ సంస్థ వస్త్రాల్ని సరఫరా చేస్తోంది. అయితే పట్టు శాలువా పేరుతో పాలిస్టర్ క్లాత్ ఇస్తున్నారని, ఇప్పటిదాకా ఇందులో 50 కోట్ల అవినీతి జరిగిందని టీటీడీ అంచనా వేస్తోంది. 300 రూపాయల విలువ చేసే ఒక్కో పట్టు శాలువాని 1500 రూపాయలకు అమ్ముతున్నట్లుగా ప్రాథమికంగా నిర్ధారించింది. ఇప్పటికే అందిన విజిలెన్స్ నివేదిక ఆధారంగా కేసు దర్యాప్తుని ఏసీబీకి అప్పగించాలని టీటీడీ బోర్డు నిర్ణయించింది. కొండ మీద అవినీతికి పాల్పడ్డ ఏ ఒక్కరిని వదిలే ప్రసక్తే లేదంటున్నారు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు. అక్టోబర్ 28న జరిగిన బోర్డు మీటింగ్లోనే ఈ విషయాన్ని ప్రస్తావించామంటున్నారు. అది బయట 350 రూపాయలు 400 రూపాయలు దొరుకుతుంది. దాన్ని 1334 రూపాయలు కొంటున్నారు. ఇప్పటికీ నాకు తెలిసి 4-5 ఏళ్ళు 50 కోట్ల రూపాయల మెటీరియల్ ఉన్నారు. మాకు అక్కడ డౌట్ వచ్చింది. అక్కడి నుంచి చూస్తే చాలా వరకు ఇట్లాంటి అవినీతి జరిగింది కాబట్టి వాళ్ళని ఐడెంటిఫై చేస్తాం, ఏసీబీ చూసుకుంటుంది. కేవలం పట్టు శాలువాలే కాదు, అభిషేకం తర్వాత స్వామివారికి కప్పే వస్త్రం కూడా నాణ్యత లేనిదే అంటున్నారు టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్. కోర్టు కమిటీ ఈరోజు కూడా రావడం జరిగింది. ఇంకో బాధాకరమైన విషయం ఏంటంటే సాక్షాత్తు స్వామివారికి వాడే మేడ్చల్ వస్త్రం అంటే స్వామివారి అభిషేకమైన తర్వాత శుక్రవారం స్వామివారికి అభిషేకమైన తర్వాత స్వామివారికి కట్టే వస్త్రం, దాంట్లో కూడా పూర్తి స్థాయిలో పట్టు వస్త్రం నాణ్యత పట్టులో లోపాలున్నాయి. ఆ స్వామివారికి ఉండవలసిన నాణ్యత లేదని చెప్పి ప్రాథమికంగా దాంట్లో కూడా మాకు రిపోర్ట్ రావడం జరిగింది. ఆ నివేదిక వచ్చిన తర్వాత శ్రీవారి భక్తుల ముందు ఏ విధంగా ఎవరు తప్పు చేస్తారు, ఏ విధంగా తప్పు చేస్తారో పూర్తి స్థాయిలో శ్రీవారి భక్తుల ముందు మేము పెట్టబోతున్నాం. మా కరెస్పాండెంట్ రాజు ఉన్నారు తిరుమల నుంచి సమాచారం అందించడానికి. రాజు, అసలు ఈ విషయం ఎలా వెలుగులోకి వచ్చింది? ఇప్పుడు రుజువైందా నాణ్యత లేని వస్త్రాలు కొన్నేళ్లుగా సరఫరా అవుతున్నాయని? అండ్ ఇప్పుడు ప్రస్తుతం విచారణ స్టార్ట్ అయిందా? నిజంగా 2 నెలల క్రితమే ఈ అంశం బయటకు వచ్చింది. ఎందుకంటే టీటీడీ పాలక మండలి సమావేశంలోనే చర్చకు వచ్చిన సమయంలో 350 రూపాయలు విలువ చేయనటువంటి ఒక వస్త్రాన్ని 1334 రూపాయలు కొనుగోలు చేస్తున్నారంటే ఖచ్చితంగా పెద్ద ఎత్తున అవినీతి జరిగినట్టుగా భావించిన తర్వాతనే విజిలెన్స్ నివేదికను తీసుకున్నారు. ఆ విజిలెన్స్ నివేదిక కూడా చాలా స్పష్టంగా దాదాపుగా 54 కోట్ల రూపాయల విలువైనటువంటి వస్త్రాలను, అది కూడా నగిరి సమీపంలో ఒక మారుమూల గ్రామం కొత్తపేట అనే
ప్రాంతంలోనే ఇవి తయారైనట్టుగా నిర్ధారించారు. వీకేఎస్తో పాటు మరో 3 అనుబంధ సంస్థల నుంచి కొనుగోలు చేసినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ 3 సంస్థలు గత 15 ఏళ్లుగా సరఫరా చేస్తున్నట్టుగా 2010 నుంచి కూడా ఇదే సంస్థ నుంచి కొనుగోలు చేస్తున్నట్టుగా టీటీడీ విజిలెన్స్ నివేదిక బయటపెట్టింది. అయితే 2015 నుంచి 25 వరకు కూడా ఈ 10 ఏళ్ల కాలంలో జరిగినటువంటి కొనుగోలును లేదంటే అందులో జరిగిన అవినీతిని బయట పెట్టాలని చెప్పేసి పాలక మండలి విజిలెన్స్కి ఆదేశించిన తర్వాత విజిలెన్స్ ఒక 3 పేజీల నివేదికను ఇచ్చింది. పూర్తిగా పెద్ద ఎత్తున అంటే ప్యూర్ మల్బరీ సిల్క్ లేనటువంటి వస్త్రాలను, అది పాలిస్టర్తో తయారు చేసిన వస్త్రాలను సరఫరా చేసినట్టుగా నిర్ధారించిన తర్వాతనే ఇది ఏసీబీ డీజీకి సిబిఎండ్ఎస్ఓ ద్వారా ఒక లేఖ రాసింది. పెద్ద ఎత్తున అవినీతి జరిగింది, దీన్ని విచారించాలి అని ఒక లేఖ కూడా సిబిఎండ్ఎస్ఓ ద్వారా ప్రభుత్వానికి చేరిన తర్వాత మరి ఇప్పటివరకు అయితే ఏసీబీ కేసును టేకప్ చేయకపోయినా ఇప్పటికే ఏసీబీతో పాటు సిఐడి కొన్ని కేసుల్లో అట్లాగే కేంద్ర దర్యాప్తు సంస్థలు కూడా ఇప్పటికే 1000 లాంటి కేసులు విచారిస్తున్నాయి. కాబట్టి ఏసీబీ ఈ కేసును టేకప్ చేస్తే ఖచ్చితంగా ఇది టీటీడీలో మరో అతిపెద్ద స్కామ్గా కూడా వెలుగు చూసే అవకాశం ఉన్నట్టుగా మనకున్నటువంటి సమాచారం. అయితే ఇప్పటికే ఒక ఎక్స్పర్ట్ కమిటీ ఈరోజు తిరుపతికి చేరుకున్న తర్వాత ఏ ప్రాంతంలో ఇది తయారైంది, అసలు మేల్చాట్ వస్త్రం కూడా ప్యూర్ మల్బరీతో సిల్క్తో తయారు కాలేదు అని స్పష్టం చేసిన తర్వాత ఖచ్చితంగా పెద్ద ఎత్తున అవినీతి జరిగే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే ఎక్స్పర్ట్ కమిటీ బయటపెట్టింది. కాబట్టి ఈ నివేదిక ఆ తర్వాత ఎక్స్పర్ట్ కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాత ఏసీబీ కేసును టేకప్ చేసే అవకాశం ఉంది. ఖచ్చితంగా 54 కోట్ల రూపాయలు విలువ చేసే వస్త్రాలను కొనుగోలు చేసినటువంటి ఏజెన్సీ లేదంటే అమ్మకాలు కొనసాగించి డబ్బు కూడబెట్టినటువంటి ఏజెన్సీ ఎవరి పాత్ర ఉంది, ఎవరికి వాటాలుగా ఈ అమౌంట్ని చేర్చే ప్రయత్నం జరిగింది అని అన్ని కోణాల్లో దర్యాప్తు చేసే అవకాశం ఉంది. ఖచ్చితంగా మరో స్కామ్ టీటీలో బయట రావడంతో భక్తుల్లో కూడా ఒక రకమైన ఆందోళన అయితే ఉంది. రైట్ రాజు. ఇక ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి తన మంత్రివర్గ సహచరుల పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మంత్రివర్గం సమర్థవంతంగా పని చేయడం లేదని, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ పథకాల నిధులు సాధించడంలో కొందరు మంత్రులు విఫలమవుతున్నారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. హెచ్ఓడీలు, సెక్రటరీలతో నిర్వహించిన సమావేశంలో సీఎం చంద్రబాబు మంత్రుల పనితీరును ప్రస్తావించారు. ప్రభుత్వం ఏర్పడి దాదాపు 18 నెలలు గడుస్తున్నప్పటికీ చాలా మంది మంత్రుల పనితీరులో మార్పు రాలేదంటూ ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. మంత్రుల బాధ్యత కేవలం స్థానిక పరిపాలనకే పరిమితం కాకుండా కేంద్ర ప్రభుత్వ పథకాల నిధులు తీసుకురావడంలో ప్రధాన పాత్ర పోషించాలని ఆయన గుర్తు చేశారు. ఈ విషయంలో మంత్రులు విఫలమవుతున్నారని, ఢిల్లీకి అధికారులతో కలిసి వెళ్తే సంబంధిత పథకాలకు కేంద్ర నిధులు వస్తాయని ఆయన మంత్రులకు దిశానిర్దేశం చేశారు. మంత్రులు ఒక్కరోజు ఢిల్లీకి వెళ్లడంలో నష్టమేమీ లేదన్నారు. ఇకనైనా మంత్రులు పనితీరు మార్చుకోవాలని సూచించారు. ఫైళ్ల క్లియరెన్స్ లో అధికారుల తీరుపై కూడా సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. కొందరు అధికారులు ఒక్కో ఫైల్కు 18 రోజులు తీసుకుంటున్నారన్నారు. ఎస్పీఎఫ్ చీఫ్ త్రివిక్రమ్ వర్మ తీరుపై చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. టీవీ నేను అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ తో మాట్లాడదాం. లైవ్ లో ఉన్నారు. ఈశ్వర్, చంద్రబాబు నాయుడు ఈ స్థాయిలో మాస్ వార్నింగ్ ఇవ్వడం వెనుక ఏదైనా పర్టికులర్ రీజన్ ఉందా? ఎవరికి ఈ విమర్శలు అనుకోవచ్చు? పర్టికులర్ రీజన్ అంటూ ఏం లేదు, కానీ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, గతంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ని ఈఓడిని తీసుకొస్తూ ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. కానీ ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో వేగంగా ముందుకు వెళ్ళాలని రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తోంది. గతంలో ఫైల్ ఆధారంగా కొంత పరిపాలన సాగేది, కానీ ఈసారి డేటా ఆధారంగా, డేటా లేక్ కూడా అందుబాటులోకి వచ్చింది. కాబట్టి డేటా ఆధారంగా డ్రైవ్ అవ్వాలి, అత్యంత వేగవంతంగా పనులు అవ్వాలి, ఎక్కడైతే ప్రజలకి పారదర్శకంగా పనులు అవ్వాలి, అదే సమయంలో ప్రజల సంతృప్తి స్థాయిని బట్టి ప్రజలకి కేవలం ప్రభుత్వం పనిచేస్తుందనే బలమైన భావన కలిగేలాగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది అంటూ ముఖ్యమంత్రి చాలా గట్టిగా ఈరోజు పాలనలో తీసుకురావాల్సిన సంస్కరణలు, మార్పులపైన నెక్స్ట్ లెవెల్ అడ్మినిస్ట్రేషన్, నెక్స్ట్ లెవెల్ గవర్నెన్స్కి సంబంధించి చాలా కీలకమైన సూచనలు చేశారు. గతంలో ఈ స్థాయిలో అయితే ముఖ్యమంత్రి ప్రతి ఆలస్యమైన ఒకనొక స్టేజ్లో ప్రజెంటేషన్లో ఒక 2 నిమిషాల పాటు ల్యాగ్ వస్తే వెంటనే దాన్ని ఇంకొకసారి ఇట్లా ఈ 2 నిమిషాలు కూడా సమయం వృధా కావడానికి వీల్లేదంటూ ఆ వేగాన్ని పెంచే ప్రయత్నం చేశారు. పెద్ద ఎత్తున టార్గెట్స్ ఇచ్చారు. జిఎస్డిపి పెరగాల్సిన అవసరాన్ని నొక్కి వకానిస్తూ ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం గత ఆర్థిక సంవత్సరం గత క్వార్టర్లో 11.28 వచ్చింది. ఈసారి అంతకు మించిన టార్గెట్ పెట్టుకుని ముందుకు వెళ్లాల్సిన అవసరాన్ని గట్టిగా చెప్పే ప్రయత్నం చేశారు. అదే సమయంలో అన్ని సేవలు ఆన్లైన్లో అందాలి. ఇప్పటికే వాట్సాప్ సేవల ద్వారా దాదాపుగా 800 సేవలు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఇస్తున్నాం. అవి 1200 రావాలి. అంటే ప్రభుత్వం మొత్తం ప్రజల చేతుల్లోకి వెళ్ళే ప్రయత్నం జరగాలి. అదే సమయంలో పారదర్శకత, ఎవరైతే ఆఫీసులకు రాకుండానే ప్రజలు పనులు జరగాలి. ఉదాహరణకి పట్టాదారు పాస్బుక్ కానీ లేకపోతే ఇంకేదైనా మ్యూటేషన్కి సంబంధించిన అంశం కానీ ప్రజలు ఆన్లైన్లో అప్లై చేసుకుంటే తిరిగి వాళ్ళకి అక్కడే ఆన్లైన్లో
చేరడము, లేకపోతే ఒకవేళ పత్రాలు చేరాలన్నా కూడా వాళ్ళ కార్యాలయానికి వచ్చి తీసుకోకుండా రిజిస్టర్ పోస్ట్ ద్వారా వాళ్ళకి పంపించేలాగా చర్యలు తీసుకోవాలంటూ ముఖ్యమంత్రి అవినీతిని తగ్గించకపోతే ఇబ్బంది పడతామన్నట్టుగా కూడా చాలా పర్టికులర్గా చెప్పే ప్రయత్నాన్ని చాలా స్పష్టంగా చేశారు. అదే సమయంలో వచ్చే జనవరి 15 కల్లా అన్నింటినీ ఆన్లైన్ చేయాలని కూడా ఆయన టార్గెట్ పెట్టారు. అదే సమయంలో ఫైల్ క్లియరెన్స్కి సంబంధించి కావచ్చు, లేకపోతే కేంద్రం నుంచి వస్తున్న అనేక నిధులకు సంబంధించి మంత్రులకి అవగాహన లేదంటూ మరొకసారి అసంతృప్తిని వ్యక్తం చేశారు. కొంతమంది మంత్రులకి వాళ్ళ శాఖల్లో ఉన్న అప్పులకు సంబంధించి ఇంట్రెస్ట్ రేట్లు దాదాపుగా ప్రతిసారి పెరుగుతూ వస్తున్నాయి, కానీ వాటిపైన కూడా అవగాహన లేకపోవడం వల్ల దాదాపు 7,000 కోట్ల రూపాయల వడ్డీలే అదనంగా చెల్లించాల్సి వస్తుంది. అట్లా కాకుండా వాటిని రీషెడ్యూల్ చేసుకుంటే 7,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి లాభం చేకూరే అవకాశం ఉంది. అట్లాంటి వాటిల్లో కూడా మంత్రులు కేవలం గుడ్డిగా కార్యాలయానికి వచ్చి ఏదో పాలసీ నిర్ణయాలు తీసుకునే వాటిలో భాగంగా ఉంటున్నారే తప్ప ఇలాంటి వాటిలన్నింటిలో భాగస్వాములు అవ్వాలి. కేంద్రం నుంచి వచ్చే నిధులకు సంబంధించి ఇప్పుడు ఈ డిసెంబర్ 30 లోపల దాదాపుగా 1,200 కోట్ల రూపాయలని ఖర్చు చేయాల్సి ఉంది. కేంద్రానికి సంబంధించిన శాస్కి కావచ్చు, లేకపోతే మిగతా ఇతర కొన్ని పథకాలకు సంబంధించి వాటిని వాడుకోకపోతే మరొక 10 రోజుల్లో వాటిని వినియోగించుకోకపోతే తిరిగి అవి కేంద్రానికి వెళ్ళిపోతాయి. ఆ విషయాలని ఆర్థిక శాఖ అధికారులు ఎప్పటికప్పుడు ఆయా విభాగాలకు తెలియజేసినప్పటికీ కూడా వాటిని వినియోగించుకోలేకపోయారని దాని మీద ముఖ్యమంత్రి చాలా సీరియస్ అయ్యారు. ఇది కేవలం అధికారులకు సంబంధించిన అంశమే కాదు, మంత్రులు కూడా ఇట్లాంటి వాటిపైన ఎప్పటికప్పుడు రివ్యూలు నిర్వహించాలి. వాటిని ఏ విధంగా వినియోగించాలో, వాటిని వినియోగించుకునే తీరుపైన సంబంధించి కావచ్చు, వాటన్నిటిని ట్రాక్ చేయడానికి ఒక డాష్బోర్డ్ లాంటివి, ఒక ఆన్లైన్ సిస్టాన్ని తీసుకుని ముందుకు వెళ్లాల్సిన అవసరాన్ని కూడా ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా ఈరోజు హెచ్ఓడీలకు చెప్పే అంశాన్ని ఆయన చాలాసేపు వాటిపైన నొక్కి ఒక్కడించారు. అదే సమయంలో మిగతా ఫైల్ క్లియరెన్స్కి సంబంధించి కావచ్చు, కొంతమంది అధికారులు చాలా ఆలస్యంగా ఒక్కొక్క ఫైల్ని కేవలం ఒక్కొక్క అధికారికి రోజుకి 5-6 ఫైల్స్ వస్తాయి, వాటిని కూడా క్లియర్ చేయకుండా దాదాపుగా 18 రోజుల పాటు ఒక అధికారి ఫైల్స్ని పెట్టుకున్నారు. మరొక అధికారిని, ఐఏఎస్ అధికారిని 11 రోజుల పాటు పెట్టుకున్నారు. వాళ్ళకి వచ్చే ఫైల్సే చాలా తక్కువ. ఎందుకు ఇంట్లో ఫైల్ క్లియర్ చేయడంలో ఆలస్యం చేస్తున్నారు? సో ప్రజల్లో ఒక సాటిస్ఫాక్షన్ లెవెల్ కనీసం వచ్చే 3 నెలల్లో 80% పెరగాలి, లేదంటే ఖచ్చితంగా వాళ్ళే వివరణ ఇవ్వాల్సి వస్తుందంటూ ముఖ్యమంత్రి చాలా తీవ్రమైన స్వరంతో చాలా ఈరోజు చాలా నిర్ణయాత్మకంగా ఆయన కొంత మార్గదర్శనం చేసినట్టుగా మనకు చాలా స్పష్టంగా అర్థమైన నేపథ్యం కనిపించింది. థర్డ్ ఎక్స్క్లూజివ్ వార్త. విజయవాడ జోజీనగర్ లో కూల్చివేసిన 42 నిర్మాణాలకు సంబంధించి వీఎంసీ కౌన్సిల్ సమావేశంలో వాడివేడి చర్చ జరిగింది. అధికారుల తీరుపై మేయర్ రాయన భాగ్యలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు. 42 ప్లాట్ల ప్రజలు రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. అపార్ట్మెంట్ కి రోడ్డు ఎలా ఇచ్చారో అధికారులు సమాధానం చెప్పాలన్నారు. బాధితులు కట్టిన ట్యాక్సులు వెనక్కిస్తారా అని క్వశ్చన్ చేశారు. 42 ఫ్లాట్ల యజమానులకు విజయవాడలో స్థలాలు ఇవ్వాలన్నారు మేయర్ భాగ్యలక్ష్మి. జోజనగర్ లో లక్ష్మీరామ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీలో భూములను ఆక్రమించి కట్టడాలు జరిపారని, ఈ నెల 3న 42 నిర్మాణాలను కూల్చేశారు అధికారులు. గత కొన్నేళ్లుగా ఈ కేసు కోర్టులో ఉన్నప్పటికీ నిర్మాణాలు జరిగాయి. దీంతో సొసైటీ సభ్యులు కోర్టుకు వెళ్లటం, కూల్చివేయాలని తీర్పు రావడంతో అంతా అయిపోయింది. అయితే కూల్చివేతలకి కాసేపటి ముందు కోర్టు స్టే ఇచ్చినా అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారని బాధితులు ఆందోళనకు దిగారు. ఆ రోజు మొదలుపెట్టిన ఆందోళనలు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. దీంతో వీఎంసీ కౌన్సిల్లో ఈ అంశంపై ప్రధానంగా చర్చ జరిగింది. కూటమి, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం నడిచింది. కౌన్సిల్ సమావేశం ఏ విధంగా జరిగిందో వివరించడానికి మా ప్రతినిధి శివకుమార్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శివకుమార్, ఏ నిర్ణయం తీసుకున్నారు? ఫైనల్ గా ఈ కూల్చివేసిన నిర్మాణాలకు సంబంధించి బాధితుల కోసం ఎలాంటి డెసిషన్ తీసుకున్నారు? శ్రీ లక్ష్మీరామ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ ఇటీవల 42 ఫ్లాట్లను కూల్చివేసినటువంటి అంశం అయితే ఇప్పుడు రాజకీయంగా పెద్ద దుమారమే రేగుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే బాధితులు కూడా పెద్ద ఎత్తున ఆందోళన అయితే ఇంకా కొనసాగిస్తూ ఉన్నారు. ఈరోజు జరిగినటువంటి విఎంసీ కౌన్సిల్ మీటింగ్లో ఇదే అంశం చర్చకు రావడంతో వైసీపీ సభ్యులందరూ కూడా పెద్ద ఎత్తున కూడా నినాదాలు చేసినటువంటి పరిస్థితి. దీంతో టీడీపీ కౌన్సిలర్కి ఇటు వైసీపీ కౌన్సిలర్కి మధ్య కొంత వాగ్వాదం కూడా చోటు చేసుకుంది. ఇదే అంశం మీద మేయర్ భాగ్యలక్ష్మి కూడా ఆమె మాట్లాడుతూ అసలు అధికారులు అసలు ఏ విధంగా మీరు పర్మిషన్లు ఇచ్చారు, ఆ బిల్డింగులు కట్టేటప్పుడు ఆ ప్లానింగ్లు అసలు ఎలా ఇచ్చారు, ఆ పక్కనే ఉన్నటువంటి అపార్ట్మెంట్లకు దారి లేకుండా కూడా పర్మిషన్లు ఎలా ఇచ్చారంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఇదే అంశానికి సంబంధించి కూడా అధికారులు దీని మీద పూర్తి వివరాలు కూడా ఇవ్వాలని చెప్పని కూడా ఆమె ఆదేశించినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించినటువంటి అంశం మీద అయితే ఈరోజు కౌన్సిల్ మీటింగ్లో పెద్ద ఎత్తున కూడా వాదాలు కూడా జరిగినటువంటి పరిస్థితి. ఇప్పటికే బాధితులు తాము నష్టపోయాము, తమను ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పని ఇప్పటికే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నారు. ఇప్పటికే సీఎం చంద్రబాబుతో పాటు మాజీ సీఎం జగన్ను కూడా కలిసి తమకు న్యాయం చేయాలని కోరినటువంటి నేపథ్యంలో ఇప్పటికే వైసీపీ
సభ్యులు వైసీపీ నేతలందరూ కూడా బాధితులకు కూడా మద్దతు తెలిపారు. అక్కడికి వెళ్ళి మొత్తం కూడా సంఘటనా స్థలాన్ని మొత్తం కూడా పరిశీలించి బాధితులకు అండగా ఉంటామని చెప్పని హామీ ఇచ్చినటువంటి పరిస్థితి. అయితే ఈరోజు జరిగినటువంటి కౌన్సిల్ మీటింగ్లో కూడా ఇదే అంశం చర్చకు రావటం, ఇటు టీడీపీ సభ్యుల మధ్య ఇటు వైసీపీ సభ్యుల మధ్య మాటకు మాట కూడా జరిగినటువంటి పరిస్థితి. ఈ అంశం మీద కూడా అధికారులు వివరణ ఇవ్వాలంటూ కూడా మేయర్ అయితే ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు ఇప్పటివరకు వాళ్ళు చెల్లించినటువంటి ట్యాక్సులను మళ్ళీ తిరిగి వాళ్ళకి చెల్లిస్తారా అని చెప్పని కూడా ప్రశ్నించినటువంటి పరిస్థితి. అక్కడ జరిగినటువంటి కూల్చివేతల ఘటనల నేపథ్యంలో బాధితులు ఈరోజు రోడ్డు మీద పడిపోయినటువంటి పరిస్థితి. కాబట్టి బాధితులకు ప్రభుత్వం వాళ్ళకి ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలంటూ కూడా మేయర్ అయితే కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. ఇక్కడ ఈరోజు జరిగినటువంటి సమావేశంలో అయితే ఇటు టీడీపీ వైసీపీ సభ్యుల మధ్య అయితే హోరాహోరీగా వాదనలు కూడా జరిగాయని కూడా చెప్పుకోవచ్చు. రైట్ శివకుమార్, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. నెక్స్ట్ జీహెచ్ఎంసీ వార్డుల సంఖ్య 150 నుంచి 300కి పెంచారు. ఇటీవలే జీహెచ్ఎంసీలో 27 మున్సిపాలిటీల్ని విలీనం చేశారు. నేటి నుంచి వార్డుల డీలిమిటేషన్ పై అభ్యంతరాలు స్వీకరిస్తున్నారు. హెడ్ ఆఫీస్ సహా జీహెచ్ఎంసీ జోనల్ సర్కిల్ ఆఫీసుల్లో కౌంటర్ దాఖలవుతున్నాయి. లిఖిత పూర్వక అభ్యంతరాల స్వీకరణకే అవకాశం ఉంది. మజ్లీస్ లబ్ధి కోసమే విలీనమని బీజేపీ ఆరోపణ చేస్తోంది. హైదరాబాద్ స్వరూపాన్ని మార్చే కుట్ర జరుగుతుందని రామచంద్రరావు అన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు వరకు గ్రేటర్ హైదరాబాద్ విస్తరణ ప్రక్రియ పట్టాలెక్కింది. ఇప్పటికే ప్రభుత్వం 27 మున్సిపాలిటీల్ని జీహెచ్ఎంసీలో విలీనం చేసింది. జీహెచ్ఎంసీ వార్డులని 300కి పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. వార్డుల డీలిమిటేషన్ పై అభ్యంతరాలు, సలహాలు, సూచనలు స్వీకరిస్తారు. జీహెచ్ఎంసీ హెడ్ క్వార్టర్, సమాజోనల్, సర్కిల్ ఆఫీసుల్లో వారం పాటు లిఖితపూర్వక అభ్యంతరాలు స్వీకరిస్తారు అధికారులు. జీహెచ్ఎంసీ విస్తరణకు బీజేపీ వ్యతిరేకం కాదన్నారు తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు. కానీ మజ్లీస్ పార్టీ కోసమే మున్సిపాలిటీని గ్రేటర్లో విలీనం చేశారనే అనుమానం కలుగుతుందన్నారు ఆయన. గ్రామాల్లో రైతుల భూములు కన్వర్ట్ కావడం లేదన్నారు. హైదరాబాద్ స్వరూపాన్ని మార్చే కుట్ర జరుగుతోందన్నారు. జీహెచ్ఎంసీలో విలీనమైన గ్రామాల ప్రజలు కుట్రని అడ్డుకోవాలన్నారు బీజేపీ చీఫ్ రామచంద్రరావు. మజ్లీస్ కి మాత్రమే లాభం చేయడానికి ఈరోజు ఈ యొక్క స్టెప్ తీసుకున్నారని స్పష్టంగా కనబడుతోంది. మాకు ఇంకో విషయం తెలిసింది, దీన్ని 3 భాగాలు చేయాలనుకుంటున్నారు ఈ ప్రభుత్వం. 3 భాగాలు చేసి ఒక భాగం మొత్తం కూడా మజ్లీస్ పార్టీకి దారావతం చేసి, మజ్లీస్ పార్టీకి మేయరు, డిప్యూటీ మేయరు అన్ని వాళ్ళకు వచ్చేటట్టు, వీళ్ళ సపోర్ట్ మళ్ళీ మిగతా దాంట్లో దొరికి ఏదైతే రూలింగ్ పార్టీ ఉంది కాంగ్రెస్ పార్టీ, మేము వాళ్ళకి హెల్ప్ చేస్తాం, మీరు మనకు హెల్ప్ చేయండి అని క్విట్ ప్రోక్యూలానే హైదరాబాద్ ఒక స్వరూపాన్ని మారుస్తున్నది కాంగ్రెస్ పార్టీ. నోటిఫికేషన్లో ఆబ్జెక్షన్స్ తప్పకుండా మేము ప్రజల్ని కోరుతాము, మీరు ఆబ్జెక్షన్స్ ఇవ్వండి అని చెప్పేసి. ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి విద్యాసాగర్ సిద్ధంగా ఉన్నారు. విద్యాసాగర్, జీహెచ్ఎంసీ విస్తరణకు సంబంధించి బీజేపీ స్టాండ్ ఏంటి, నేతలు ఏం చెప్తున్నారు, పూర్తి డీటెయిల్స్ ఏంటి? గ్రేటర్ హైదరాబాద్ మహానగరంగా విస్తరించడానికి తాము అడ్డంకి కాదు, కానీ ఇక్కడ ప్రజాభిప్రాయ సేకరణ కానీ అదేవిధంగా అఖిలపక్షం ఆలోచనలు కానీ తీసుకోకుండా ఇష్టారాజ్యంగా అధికార కాంగ్రెస్ రాజకీయ కుట్రలో భాగంగానే 20 మున్సిపాలిటీలను 7 కార్పొరేషన్లను జీహెచ్ఎంసీలో విలీనం చేయడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామంటూ బీజేపీ చీఫ్ రామచంద్రరావు బీజేపీ పార్టీ యొక్క స్టాండ్ స్పష్టంగా తెలియజేయడం. అయితే ఇక్కడ ఒక ప్రాంతాన్ని పూర్తిగా ఎంఐఎంకు కట్టబెట్టడమే లక్ష్యంగా ఇక్కడ మున్సిపాలిటీల విలీనం జరిగింది. ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి 150 డివిజన్లకు సంబంధించి మరొక 150 డివిజన్లు అదనంగా జోడిస్తూ మొత్తం 300 డివిజన్లతోటి గ్రేటర్ హైదరాబాద్ పరిధి విస్తరించిన తర్వాత ఇక్కడ 3 విభాగాలుగా చేసి ఒక విభాగాన్ని పూర్తిగా మజ్లిస్ పార్టీకి అప్పచెప్పాలన్నటువంటి యోచన చేస్తున్నారన్నట్టుగా కూడా బీజేపీ అనుమానాలు వ్యక్తం చేస్తుంది. ముఖ్యంగా ఈ జీహెచ్ఎంసీలో విలీనం ద్వారా ప్రయోజనాల కంటే కూడా శివారు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు నష్టం ఎక్కువగా జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి సామాన్య రైతులకు సంబంధించిన ల్యాండ్లన్నీ కూడా ఇండస్ట్రియల్ ల్యాండ్స్గా కన్వర్ట్ చేసి వారిని ఇబ్బంది చేసేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. దాని మీదే తాము ఇప్పటికే హిల్టు మీద పోరాడుతున్నాము. ఇక ఈ మున్సిపాలిటీల విలీనం కూడా డెఫినెట్గా అక్కడ ప్రజల అభిప్రాయాల సేకరణ కానీ లేకపోతే అక్కడ జరిగేటువంటి పన్నుల పెరుగుతాయి. ప్రస్తుతం సిటీలో ఏదైతే పన్నులు ఉన్నాయో శివారు ప్రాంతాల్లో కూడా అక్కడ అభివృద్ధి మౌలిక సదుపాయాలు లేకున్నప్పటికీ కూడా అదే పన్ను చెల్లించాలంటే వారికి ఇబ్బందిగా మారుతుంది. ఇలాంటి వాటి అన్నింటినీ కూడా అధ్యయనం చేయకుండా వెంటనే హడావుడిగా ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందంటూ కూడా బీజేపీ ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా శివారు ప్రాంతాల్లో ఇప్పటికే డ్రైనేజీలు కావచ్చు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ, ఎలక్ట్రిసిటీ, రోడ్ల నిర్మాణాలు సరిగా లేవు.
సిటీలోనే నిధులు ఖర్చు చేయడానికి ఇబ్బందులు పడుతున్న రాష్ట్ర ప్రభుత్వము వీటన్నిటి శివారు ప్రాంతాలను కూడా ఈ జిహెచ్ఎంసీలో విలీనం చేసిన తర్వాత అక్కడ ఎలాంటి అభివృద్ధి చేస్తారో ఒక ప్రణాళిక ఇవ్వకుండా ఇలా విలీనం చేయడం డెఫినెట్గా రానున్నటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఒక కుట్రలో భాగంగానే తాము చూస్తున్నామంటూ కూడా చెప్తున్నారు. ముఖ్యంగా ఈరోజు నిన్నటి నుంచి ఏదైతే జిహెచ్ఎంసీలో ఈ వార్డులకు సంబంధించిన డివిజన్లకు సంబంధించిన డీలిమిటేషన్ ప్రక్రియ ప్రారంభించారో దీంట్లో కూడా 150 డివిజన్లకు మరొక 150 డివిజన్లు యాడ్ చేయడంలో భాగంగా కొన్ని డివిజన్లలో ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉండడము, అది కొన్ని వర్గాల వైపు ఎక్కువై ఉండడము, అదేవిధంగా మరికొన్ని డివిజన్లో కొన్ని ఓట్లకే పరిమితం చేయడం, అంటే కొన్ని సామాజిక వర్గాలకు ఒక డివిజన్ అప్పచెప్పడం కనుక చూస్తే డెఫినెట్గా ఇది మజ్లిస్ పార్టీకి లాభం చేకూర్చే దిశగా 60 నుంచి 70 స్థానాలు వాళ్ళకి వెళితే ఒకవేళ 100 డివిజన్ల చొప్పున ఒక మేయర్ కనుక అప్పచెప్పే ప్రయత్నం చేస్తే డెఫినెట్గా అక్కడ ఒక మజ్లిస్కి ఒక ప్రాంతాన్ని పూర్తిగా అప్పచెప్పేటువంటి కుట్ర జరుగుతుంది. కాబట్టి దీన్ని బీజేపీ డెఫినెట్గా అడ్డుకుంటుంది. అదేవిధంగా శివారు ప్రాంతాల ప్రజలతో కలిసి డెఫినెట్గా ఆందోళనకు దిగుతాము. అదేవిధంగా ఇప్పుడు జిహెచ్ఎంసీ సేకరిస్తున్నటువంటి ప్రజాభిప్రాయ సేకరణ అభ్యంతరాలు ఏవైతున్నాయో అక్కడ కూడా స్థానిక నేతలతో కలిసి ప్రజలంతా కూడా తమ విజ్ఞప్తులు అదేవిధంగా అభ్యంతరాలు తెలియజేయాలంటూ కూడా బీజేపీ పిలుపునిచ్చింది. మొత్తంగా ఈ బీజేపీ గ్రేటర్ హైదరాబాద్ విస్తరణకు అడ్డంకి కాదు, కానీ డెఫినెట్గా ఇందులో ఉన్నటువంటి ప్రయోజనాలు ఏంటి, రాజకీయ లబ్ధి ఏంటనేది మాత్రం బయటికి తేవాలన్న ప్రయత్నం మాత్రం గట్టిగా చేస్తూ ఉంది. థ్యాంక్ యూ విద్యా సార్. ఇక ప్రధాని మోదీతో విపక్ష నేత రాహుల్ గాంధీ భేటీ అయ్యారు. చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్, చీఫ్ విజిలెన్స్ కమిషనర్ నియామకాలపైనే ప్రధానంగా చర్చ జరిగింది. ప్రధాని నేతృత్వంలో సెలక్షన్ కమిటీ ఏర్పాటైంది. ఈ 2 పదవుల భర్తీలో ప్రతిపక్ష నేతకు భాగస్వామ్యం ఉంటుంది. ప్రధానితో గంటన్నర పాటు రాహుల్ గాంధీ సమావేశమయ్యారు. ప్రధానితో పాటు భేటీలో హోంమంత్రి అమిత్ షా పాల్గొన్నారు. సిఐసి, సివిసి ఎంపికలో ఏకాభిప్రాయం కుదరలేదు. ప్రతిపాదించిన పేర్లతో రాహుల్ గాంధీ విభేదించారు. సివిసి, సిఐసి 8 మంది సమాచార కమిషనర్ల నియామకంపై భేటీలో ప్రధానంగా చర్చ జరిగింది. మా బ్యూరో చీఫ్ గోపి మరింత సమాచారం అందిస్తారు. గోపి, ఇటు ప్రధాని రాహుల్ తో పాటు ఇంకా ఈ సమావేశంలో ఎవరెవరు పాల్గొన్నారు, ఇంకా ఏ అంశాలపై చర్చ జరిగింది? ఈరోజు సిఐసి, సివిసి సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషనర్స్ అలాగే సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్స్కి సంబంధించిన నియామకాలకు సంబంధించి ప్రధాని మోడీ అలాగే కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పార్లమెంట్లో సమావేశమయ్యారు. సుమారు గంటన్నర పాటు ఈ సమావేశం జరిగింది. అయితే సిఐసి, సివిసిల నియామకంలో ముఖ్యంగా 8 మంది సివిసి సహా సిఐసికి సంబంధించిన 8 మంది సభ్యుల నియామకానికి సంబంధించి అత్యున్నత స్థాయి పదవులు. సో వీటికి సంబంధించి ఏకాభిప్రాయంతో మెజార్టీ ఏకాభిప్రాయంతో నియామకాలు అనేవి జరుగుతుంటాయి. కానీ ఈ ప్రభుత్వం సూచించిన పేర్ల పట్ల రాహుల్ గాంధీ తన డిసెంట్ నోట్ను ఇటు ప్రధాని అలాగే అమిత్ షా ముందుంచి ఈ సమావేశం నుంచి బయటకు రావడం జరిగింది. ప్రధానంగా సంస్థలను నిర్వీర్యం చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్న వాళ్ళని ఈ పదవుల్లో కూర్చోబెడుతూ ముఖ్యంగా ఉన్నత స్థాయి పదవుల్లో అది ఎలక్షన్ కమిషన్ కానీ లేక ఈ సిఐసి, సివిసి కానీ ఇతర కేంద్ర సంస్థలు అలాగే దర్యాప్తు సంస్థలు వీటన్నిటినీ కూడా కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుందని చెప్పి అనేక సార్లు రాహుల్ గాంధీ ఆరోపించడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ ముఖ్యంగా డిసెంట్ నోట్ ఎవరైతే పేర్లను ప్రభుత్వం సూచించిందో ఆ పేర్లు ఎవరు అవి అన్నవి మాత్రం ప్రభుత్వం బయటకు రానియలేదు. ఎందుకంటే రాహుల్ గాంధీ ఆ పేర్లను పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు కాబట్టి సో ఆ పేర్లు ఎవరు అనేవి బయటకు వ్యక్తపరచలేదు. ఈ విధంగా రాహుల్ గాంధీ డిసెంట్ వ్యక్తం చేయడం అనేది ఇది తొలిసారి కాదు. గతంలో ఎలక్షన్ కమిషన్ల నియామకానికి సంబంధించి కానీ ఇతర అంశాలకు సంబంధించి కానీ ప్రభుత్వంలో చర్చల్లో భాగంగా సిబిఐ, ఈడీ డైరెక్టర్ల నియామకానికి సంబంధించి కానీ ఇటువంటి సమావేశాలు జరిగినప్పుడు తన డిసెంట్ నోట్ని వ్యక్తపరిచిన సందర్భాలున్నాయి. ఇప్పుడు కూడా అదే తరహాలో పార్లమెంట్లో గంటన్నర పాటు ముఖ్యంగా ఏకాభిప్రాయం కుదిరే దిశగా చర్చలు జరుగుతున్నాయన్న ఒక చర్చ కూడా జరిగింది. కానీ గంటన్నర తర్వాత సమావేశం నుంచి బయటకు వచ్చిన తర్వాత తాను వ్యతిరేకిస్తున్నాను ప్రభుత్వం ప్రతిపాదించిన పేర్లను అని చెప్పి డిసెంట్ నోట్ని అక్కడ ఉంచేసి ఆయన రావడం జరిగింది. సో రాహుల్ గాంధీ ఎందుకు ముఖ్యంగా ఈ డిసెంట్ వ్యక్తం చేశారన్న అంశానికి సంబంధించి కూడా ఆయన స్పందించలేదు. నిన్న పార్లమెంటు వేదికగా ఎస్ఐఆర్పై చర్చ జరుగుతున్నప్పుడు ముఖ్యంగా సంస్థల్ని నిర్వీర్యం చేస్తోంది ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్న వాళ్ళని, ముఖ్యంగా వివిధ యూనివర్సిటీలకు సంబంధించిన వీసీలను కూడా తమకు నచ్చిన వారిని నియామకం చేసుకుంటూ వ్యవస్థల్ని తమ ఆధీనంలో తమ గుప్పెట్లో ఉంచుకోవాలని చెప్పి భావిస్తుంది ప్రభుత్వం. అందులో భాగంగానే ఈ ముఖ్యంగా అన్ని వ్యవస్థల్ని కూడా వాడుకుంటుంది కేంద్ర ప్రభుత్వం అని చెప్పి ఆయన వ్యక్తీకరించాడు. సో అదే తరహాలో ఈరోజు కూడా ఈ సిఐసి, సివిసిల నియామకానికి సంబంధించి కూడా అధికారుల పేర్లను ఆయన వ్యతిరేకించినట్లుగా తెలుస్తుంది. సో చూడాలి, ఇప్పటివరకు 3 సార్లు ఈ సిఐసి, సివిసిలకు సంబంధించిన నియామకాలకు సంబంధించిన సమావేశాలకు రాహుల్ గాంధీ అటెండ్ అవ్వడం జరిగింది. సో భవిష్యత్తులో మరోసారి ఇతర పేర్లను ఏమైనా ప్రతిపాదిస్తే రాహుల్ గాంధీ అందుకు అంగీకారం తెలుపుతారా లేక ఆయన ఎవరైనా పేర్లు సూచిస్తారా? సో ప్రభుత్వమే ముఖ్యంగా అధికారులకు సంబంధించిన డేటాను సేకరించి సీనియర్ అధికారులని
నైపుణ్యం ఉన్న అధికారులని ఇటువంటి ఉన్నత స్థాయి పదవుల్లో ఉంచడం జరుగుతుంది. సో అటువంటి వ్యక్తుల పేర్లు సూచించినప్పుడు కూడా రాహుల్ గాంధీ అభ్యంతరం వ్యక్తపరచడం పట్ల ముఖ్యంగా బీజేపీకి సంబంధించిన నేతలు ముఖ్యంగా ప్రభుత్వం ఏం పని చేసినా సరే దాన్ని వ్యతిరేకించడమే పనిగా పెట్టుకున్నారు రాహుల్ గాంధీ అన్న విమర్శలను కూడా చేస్తున్న పరిస్థితి ఉంది. సో చూడాలి మరి ఈ పదవులకు సంబంధించిన నియామకాలు ఎప్పటివరకు జరుగుతాయి, రాహుల్ గాంధీ అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోకుండానే ఈ నియామకాలకు సంబంధించిన ప్రక్రియను ప్రభుత్వం పూర్తి చేస్తుంది అనేది కూడా మనం వేచి చూడాలి. ఎస్ గోపి, ఇది రోజు 5 at 5 బ్రేక్ తర్వాత పొలిటికల్ మిర్చి చూస్తూనే ఉండండి టీవీ 9.